అందరం శాంతియుతంగా ఒక పవిత్ర భక్తిపూర్వకంగా మనం చేసుకోవాలి. సమయాన్ని కూడా ఎంతో కొంత మనకి లాభం వస్తే కానీ నష్టమన్నది చరిత్రలో ఎక్కడ కూడా లేదు. అందుకోసం ఇటువంటి కమిటీ ఏర్పాటు ప్రతి ఒక్కరికి వస్తే ఎలాంటి అల్లలు జరగదన్నట్టు. ఏదో మనం ఇష్టమన్నది తాగి దుంకి చేస్తుంటే మనకు నష్టమే, చూసేవారు కూడా నష్టమవుతుంది. ఈ విధంగా ఇంతకు చేసి చనిపోయింది. అట్లాంటి పని చేయకూడదు. మనం ఏదైనా పూజ చేసుకుంటే మన లాభం కావాలి, నష్టం రాకూడదు. అందుకోసం దీన్ని గమనించి ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధతో భక్తితో మీరు మీ పిల్లలు తల్లి అందరికీ ఒక వినయపూర్వకంగా భక్తిపూర్వకంగా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మన ఎస్ఐ గారు, మన డాక్టర్ ఎస్ఐ గారు ఇంకా చాలా విషయాలు చెప్తారు. పెద్దవాళ్ళు కూడా వచ్చిన వాళ్ళ యొక్క విషయాలు చక్కగా గ్రహిస్తారని నేను ఆశిస్తున్నాను. ఈ సమావేశానికి విచ్చేసిన అన్ని గ్రామాల గణేశోత్సవ నిర్వాహకులకు, అదేవిధంగా నార్త్ సర్కిల్ సిఐ గారికి ప్రత్యేక పోలీసు వారి తరఫున స్వాగతం, సుస్వాగతం. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, ప్రతి సంవత్సరం లాగే ఈరోజు ఈ నెల 27 నుంచి గణేశోత్సవాలు ప్రారంభమవుతాయి. ఇప్పటి నుంచే అన్ని గ్రామాల్లో హడావుడి మొదలైంది. అందరూ కూడా గణేష్ విగ్రహాలను తెచ్చుకునే పనులు, అదేవిధంగా మండపాలు ఏర్పాటు చేసుకునే పనులు, అందరూ కూడా పనులు స్టార్ట్ చేసినారు. ఆ పనులలో బిజీగా ఉన్నారు. ఈ ముందు ప్రోగ్రాం కండక్ట్ చేయడం ఒక ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, ఇప్పటి నుండే ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ విధంగా నియమ నిబంధనలు కట్టుబడి ఈ గణేష్ ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో భాగంగా ముందుగా వచ్చిన అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడు దాదాపు అన్ని విధాలలో కూడా పనులు స్టార్ట్ అయినాయి. మేము ముఖ్యంగా గణేష్ ఉత్సవ నిర్వాహకులకు మా పోలీసు వాళ్ళ తరఫున కొన్ని ముఖ్యమైన సూచనలు ఉన్నాయి. దాంట్లో భాగంగా ఫస్ట్ ఈ ఎక్కడైతే విగ్రహం ప్రతిష్ఠిస్తున్నామో ఆ మండపం ఏర్పాటు చేయగలిగిన ప్రదేశం అనేది, దానికి సంబంధించి ఎటువంటి వివాదం ఉండరాదు. ఎక్కడైనా ఎవరి ప్రైవేట్ స్థలంలో పెట్టినా కూడా, ఏదైనా రోడ్డు మీద పెట్టినా కూడా అందరి ఆమోదంతో మాత్రమే పెట్టాలి. ఎవరైనా అబ్జెక్షన్ చేసినప్పుడు అక్కడ పెట్టాలనుకుంటే అందరు పర్మిషన్ తీసుకున్న తర్వాత పెట్టాలి. ఒకటి గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ఈ మండపం ఏర్పాటు చేస్తాం. మండపం పైన మనకు స్టేజ్ లాగా ఏర్పాటు చేస్తాం. ఆ స్టేజ్ ఏదైతే ఉంటుందో అది జాగ్రత్తగా కన్స్ట్రక్షన్ చేయాలి. దాని కింద ఎటువంటి వస్తువులు కూడా ఉంచరాదు. స్టేజ్ కింద ఎటువంటి వస్తువులు ఉంచరాదు. అదేవిధంగా విగ్రహం తీసుకొస్తాం కదా, విగ్రహం కింద కూడా చాలామంది పెద్ద ఎటువంటి వస్తువులు పెట్టరాదు. అదొకటి. వాళ్ళకు మంచి అలవాట్లు ఉన్న వ్యక్తులు మాత్రమే ఉండాలి. చెడు అలవాట్లు ఉండే, తాగడం అలవాట్లు ఉండే, ఇంకా వేరే దుర్వ్యసనాలు ఉండే వ్యక్తులను ఎట్టి పరిస్థితుల్లో ఆర్గనైజర్లుగా వాలంటీర్గా పెట్టుకోవాలి. మండపాల వద్ద దాదాపు ప్రతి యూత్కి సంబంధించి ఒక 20-30 మంది ఉంటారు. మినిమం 10 మంది అని ఉంటారు. ఈ 10 మందిలో మెయిన్ రెగ్యులర్గా ఒక 2-3 అయితే పూజలు చేస్తారు. ఆ మండపం బాగోగులన్నీ కూడా వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళకి ఎటువంటి తాగుడు అలవాటు లేని కానీ ఇవన్నీ అలవాటు లేని వాళ్ళు మాత్రమే ఉండాలి. ఈ వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఈ మండపం ఏర్పాటు చేసినప్పుడు దానికి సంబంధించిన విద్యుత్ కనెక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా వాళ్ళకు వర్క్ రాని వాళ్ళు, వాళ్ళకు అవగాహన లేని వాళ్ళతో పనిచేయద్దు. ఎవరైనా ఎలక్ట్రీషియన్, మంచి స్కిల్ ఉన్న ఎలక్ట్రీషియన్తో మండపానికి విద్యుత్ కనెక్షన్ తీసుకోవాలి. అదేవిధంగా ఏదైనా బల్బులు పెట్టినా కూడా, ఏ ఎలక్ట్రిక్ సంబంధించిన వర్క్ అయినా కూడా మంచి పని చేసే వ్యక్తులతో తీసుకోవాలి. మళ్ళా ఈ గణేష్ విగ్రహాన్ని తీసుకొని వచ్చినప్పుడు మనం నిమజ్జనం తీసుకొని వెళ్ళేటప్పుడు ఎంతైతే ఇంపార్టెంట్ ఉంటుందో, విగ్రహాన్ని మండపానికి తీసుకొని వచ్చినప్పుడు కూడా అంతే ఇంపార్టెంట్. ఎందుకు అంటే ఇప్పుడు మనం ఈరోజు కూడా జరిగింది హైదరాబాద్లో ఒక ఇన్సిడెంట్. గణేష్ విగ్రహాన్ని మండపం తీసుకుని వచ్చినప్పుడు పైన హైటెన్షన్ వైర్లు జరిగి ఒక 2 చనిపోయిన పేపర్లు వస్తుంది. చూసిన అందరూ ఇటువంటి దురదృష్టవశాలు జరుగుతాయి. అటువంటివి జరగకుండా మనము ముందుగా జాగ్రత్తలు తీసుకోవాలి. చుట్టుపక్కల అబ్జర్వ్ చేయాలి. పైన ఏదైనా ఉంటే మీ ఇమ్మీడియట్ మీ లైన్ మ్యాన్ కాల్ చేయాలి. లైన్ మ్యాన్ కాల్ చేసి కరెంటు బంద్ చేసిన తర్వాతనే ఎట్టి పరిస్థితులు నెగ్లెక్ట్ చేయొద్దండి. ఈ కరెంటు విషయాల్లో రెగ్యులర్గా ప్రమాదాలు జరుగుతున్నాయి, మన దృష్టికి వస్తుంది. కాబట్టి ఎవరు కూడా ఎవరు కూడా కరెంటు విషయంలో నెగ్లెక్ట్ చేయద్దు. ప్రాణాపాయం జరిగేది ఇక్కడే ఉంది. డీజే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం డీజే అనేది నిషేధం.
మండపాల వద్ద ఓన్లీ 2 బాక్సులకు మాత్రమే పర్మిషన్ ఉంటుంది. అది కూడా భక్తి పాటలు మాత్రమే పెట్టుకోవాలి. మేము విగ్రహాలు పెట్టిన తర్వాత నవరాత్రులప్పుడు మేము విజిట్ చేసినప్పుడు విలేజ్లో అబ్జర్వ్ చేస్తున్నాము, అన్నీ కూడా భక్తి పాటలు ఉన్నాయి. ఓన్లీ రాత్రి 9-10 ఎవరైతే పూజలకు వస్తారో ఆ టైంలో మాత్రం భక్తి పాటలు ఉంటున్నాయి. తర్వాత 10 దాటిన తర్వాత సినిమా పాటలతో దానికి కొద్దిగా వాతావరణం చెడగొడుతున్నారు. కాబట్టి ఎవరు కూడా భక్తి పాటలు తప్ప, దేవుడి పాటలు తప్ప వేరే పాటలు ప్లే చేయొద్దు. ఇది ఒక్కటి అందరు గమనించాలి. ఇన్స్టలేషన్ తర్వాత అక్కడ 9 రోజులు కానీ 11 రోజులు కానీ ఉండే సందర్భంలో రాత్రి పూట ఖచ్చితంగా వాలంటీర్లు 1-2 లేదా 3 ఖచ్చితంగా నిద్రపోవాలి. ఎందుకు అంటే రాత్రి టైంలో ఏమన్నా కోతులు కానీ కుక్కలు ఏమైనా జంతువులు కానీ వచ్చి అక్కడ దేవుడి దగ్గర ఏమైనా డ్యామేజ్ చేసే అవకాశం ఉంటుంది. రాత్రి అనే కాదు 24 hours మా ఇన్స్టలేషన్ జరిగిన తర్వాత నుంచి నిమజ్జనం అయిపోయేదాకా విగ్రహం దగ్గర ఖచ్చితంగా 2 లేదా 3 రౌండ్ ద క్లాక్ ఉండాలి. విగ్రహము డే టైంలో పర్వే చేసి మన పనిలోకి వెళ్ళడం కాదు. ప్రతిరోజు 2 డిప్యూటీ చేయాలి. 2కి అవసరం ఉంటే 2 వంతుల వారీగా ప్రతిరోజు 2 ఉన్నట్టు చూసుకోవాలి. అది మా ఫస్ట్ డే నుంచే ప్లాన్ చేసుకోవాలి. తర్వాత ఫస్ట్ డే రోజు ఎంతమంది ఉంటే అంతమంది వస్తారు. 10 మంది ఉంటే 10 మంది యూత్ ఆర్గనైజేషన్ వస్తారు. తర్వాత లాస్ట్ డే వస్తుంది. మధ్యలో 9 రోజులు ఎవరు కనిపించారు. అట్లా ఉండదు. ఖచ్చితంగా ప్రతిరోజు 2 ఉండాలి. ఇప్పుడు మన బాగ్లో ఉండాలి మాత్రం, లేకుంటే వాళ్ళ మీద ఇంకొకసారి పర్మిషన్ ఇవ్వకుండా చేస్తాము. డీటెయిల్ చెప్తారు. ఇంకా మేము కూడా విలేజ్లోకి వచ్చినప్పుడు సపరేట్ విలేజ్ మీద కూడా చెప్తాము. నిమజ్జనం రోజు కొన్ని ఇంపార్టెంట్ విషయాలు చెప్తా. మీకు ఇచ్చిన రూట్లోనే మాత్రమే నిమజ్జనం శోభాయాత్ర జరగాలి. మాకు ఈ అప్లికేషన్ ఇప్పుడు అందరూ కూడా గణేష్ మండపం ఇన్స్టాల్ చేసే వ్యక్తులందరూ కూడా ముందుగా ఆన్లైన్లో అనుమతి తీసుకోవాలి. దాంట్లో ఎవరైతే ఆర్గనైజర్ ఉంటారో వాళ్ళ పేర్లు, ఇంపార్టెంట్ పర్సన్స్ పేర్లు ఉంటాయి. ఆ విగ్రహం హైట్ ఎంత, ఏ రోజు ఇన్స్టాలేషన్ చేస్తున్నారు, ఎక్కడ ఇన్స్టాలేషన్ చేస్తున్నారు, ఇవన్నీ డీటెయిల్స్ అన్నీ ఇవ్వాల్సి ఉంటుంది. మీరు ఏదైతే ఇప్పుడు ఇన్స్టాలేషన్ చేసిన తర్వాత ఆన్లైన్లో అప్లై చేస్తారో నిమజ్జనం డేట్ అనేది మెన్షన్ చేస్తారు. నిమజ్జనం డేటు ఆన్లైన్లో ఏదైతే నిమజ్జనం ఇస్తారో ఆ డేట్ రోజే నిమజ్జనం చేయాలి. ఇప్పుడు ఆన్లైన్లో ఒక నిమజ్జనం డేట్ ఇచ్చేసిన తర్వాత మేము డీజే దొరకట్లేదు, వేరే ప్రాబ్లం ఉంది, పంతులు దొరకట్లేదు అని చెప్పి వేరే చెప్తే కుదరదు. ఏదైతే మీరు ఇన్స్టలేషన్ చేసినప్పుడు నిమజ్జనం డేట్ అనుకుంటారో ఆ డేట్ రోజే నిమజ్జనం చేయాలి. ఎందుకు అంటే మీరు ఇచ్చిన ఆన్లైన్ అప్లికేషన్ ప్రకారం మనకు మాక్లూరు మండలంలో దాదాపు 250 విగ్రహాలు ఉన్నాయి. ఈ 250 విగ్రహాలకు ఆన్లైన్లో మీరు అప్లై చేసుకోవడం జరుగుతుంది. దాంట్లో నిమజ్జనం డేట్ అనేది ఉంటుంది. ఆ నిమజ్జనం డేట్ ప్రకారం మేము ఆ విలేజ్లో బందోబస్తు ఇవ్వడం జరుగుతుంది. మిగిలిన డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా చెప్పే అవకాశం ఉంటుంది. కాబట్టి నిమజ్జనం డేట్ రోజు మాత్రమే నిమజ్జనం చేసుకోవాల్సింది కోరుతున్నాము. నిమజ్జనం రోజు డీజేలకు పర్మిషన్ ఉంటుంది. నిమజ్జనం అనేది తొందరగా స్టార్ట్ చేసుకోవాలి. ఈరోజు నిమజ్జనం ఉంటే మధ్యాహ్నం స్టార్ట్ చేసుకొని నైట్ 10-11 గంటలకు క్లోజ్ చేసుకోవాలి. కొంతమంది ఏం చేస్తున్నారు, నైట్ 10 గంటలకు స్టార్ట్ చేస్తున్నారు, దాన్ని నెక్స్ట్ డే మధ్యాహ్నం ఈవినింగ్ వరకు చేస్తున్నారు. రాత్రి కూడా విలేజ్ ఎక్కడైతే ఉంటుందో మండపం దగ్గరనే వదిలేసి ఇళ్ళలో పడుకుంటున్నారు. ఇట్లా చేస్తే మాత్రము వాళ్ళ మీద చట్టపరంగా కూడా చర్య తీసుకోవడం జరుగుతుంది. ఎవరు కూడా ఈసారి అట్లా చేయొద్దు. కొన్ని విలేజ్లలో అట్లా సిస్టమ్ ఉన్నది, వాళ్ళ మీద మాత్రం ఈసారి యాక్షన్ తీసుకుంటాం. అది పేకట్ ఆడే అవకాశం ఉంటుంది, పేకట్ ఆడుతున్నారు. అటువంటి పేకట్ట కానీ బయట చుట్టుపక్కల తాగడం కానీ ఇవన్నీ చేస్తారు. ఇవన్నీ ఏవి కూడా చేయొద్దని చెప్పి తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమానికి ఇప్పుడు ఇంకా ముఖ్యమైన విషయం, ఈ కార్యక్రమానికి వచ్చేసిన సిఐ గారు, ఎస్ఐ గారు, అలాగే వివిధ గ్రామాల నుంచి వచ్చిన గణేష్ మండల కమిటీ సభ్యులు, విలేకరులు అందరికీ నా నమస్కారం. సో నేను ఒక 2 విషయాలు మీకు మాట్లాడదాం అనుకుంటున్నాను. ఫస్ట్ థింగ్, ఇప్పటిదాకా ఎవరైతే అధికారుల తరఫున కానీ పోలీసుల తరఫున కానీ మీకు అవన్నీ చెప్పిండ్రో అవన్నీ మమ్మల్ని రెస్ట్రిక్ట్ చేస్తున్నారు, మమ్మల్ని ఫ్రీగా చేసుకొనివ్వట్లేదు అనే యాంగిల్లో దాన్ని ఆలోచించకండి. దాన్ని మనం ఎలా తీసుకోవాలంటే, అధికారులు ఉన్నది మిగతా వాళ్ళు ఎవరు చెప్పినా కానీ ఈ పనులన్నీ ఫెసిలిటేట్ చేయడానికి, అంటే మరింత చక్కని వాతావరణంలో ఎవరికి ఏ నష్టం జరగకుండా, ఇబ్బంది కాకుండా ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలనే ఉద్దేశంతో ఇప్పటిదాకా చెప్పిన ఏ నిబంధన కానీ ఏ రెస్ట్రిక్షన్ కానీ
అంతేగాని మిమ్మల్ని ఇంకా మీరు అనుకున్న విధంగా జరుపుకోవడానికి వీళ్ళు మాకు రెస్ట్రిక్షన్ పెడుతున్నారు అనే కోణంలో మీరు ఆలోచించద్దు. ఏం చెప్పినా కానీ మీ మంచి కోసం, అందరి మంచి కోసం ఈ కార్యక్రమం ఏదైతే గణేష్ను పెట్టుకొని ఈ 9 రోజులు కానీ 10 రోజులు కానీ జరుపుకుంటామో ఈ రోజుల్లో ఎవరికి కూడా ఏ ఇబ్బంది కలగకుండా మంచి వాతావరణంలో ఈ కార్యక్రమం జరగాలనే ఉద్దేశంతో ఇప్పటిదాకా ఏది చెప్పినా దాని వెనుక ఉన్న ఉద్దేశం అది ఆ విధంగానే మీరు తీసుకోవాలనేది నా విజ్ఞప్తి. రెండో విషయం, మనం ఎప్పుడైనా ఈ కార్యక్రమాన్ని గణేష్ ఎప్పుడైతే మనం నిలుపుకుంటామో ఇది మనం చేసేది భక్తిభావంతో చేసే కార్యక్రమం, దేవుణ్ణి ఆరాధిస్తూ భక్తిభావంతో చేసుకునే కార్యక్రమం. అంతేగాని ఇది మన వినోదం కోసమో లేదా మన ఎంజాయ్మెంట్ కోసమో చేసే పని కాదు. ఆ విధంగా మనం చేస్తే అది దైవభక్తితో చేసినట్టుగా కాదు. దేవుణ్ణి కూర్చోబెట్టుకొని మేము దాని వెనక పేకాట ఆడతాము లేకుంటే మందు తాగుతాం అనుకుంటే అది దేవుడు మెచ్చడు, మీకు మంచిది కాదు, మనకు మంచిది కాదు, ఎవరికి మంచిది కాదు. అసలు ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంది? దైవభక్తుడిగా చేసుకునేది మనం, అవునా? దైవభక్తుడే కదా, దేవుని కోసమే కదా చేసేది. అక్కడ ఇప్పుడు ఏదైతే చట్ట వ్యతిరేక కార్యక్రమాలు ఉన్నాయో అవి చేసుకోవడం అనేది మంచిది కాదు. ఇది భక్తి పారవశ్యంతో దైవభక్తితోటి మనం చేసుకునే కార్యక్రమం. కాబట్టి ఇక్కడ ఏదైతే ఇప్పటిదాకా ఎస్ఐ గారు చెప్పారో దాని వెనుక పేకాటం కానీ లేదంటే గణేష్ నిమజ్జనం రోజు రకరకాల పానీయాలు, నిషిద్ధ పానీయాలు సేవించడం కానీ ఇవన్నీ కూడా చాలా తప్పు. ఇది అలా చేస్తే మనం ఆ దేవుణ్ణి ఇన్ని రోజులు పూజించిన ఫలితం కూడా మనకి ఏమీ లేదు, వృధా. దీంట్లో ఇంతమంది యువకులే పాల్గొంటున్నారు, చాలా ఎక్కువగా యాక్టివ్గా పాల్గొనేది యువకులే. మీరు ముఖ్యంగా ఇది మైండ్లో పెట్టుకోండి, ఈ కార్యక్రమం మనం చేసేది దైవభక్తితో చేస్తున్నాం. మీరు అట్లా చేసిండ్రు అంటే ఆ దేవునికి మనం చేసే కార్యక్రమం దేవుడు మెచ్చడు, మనకు మంచిది కాదు. సో ఏదైతే ఇప్పటిదాకా మన ఎస్ఐ గారు చెప్పిన మీకు నిబంధనలు ఉన్నాయో ఆన్లైన్లో అప్లై చేసుకోవడం కానీ, మీరు నిమజ్జనం డేట్ కానీ, నిమజ్జనం రోజు డీజే పెట్టకూడదు కానీ, మిగతా ఏవైతే అన్ని సూచనలు చేసిందో జాగ్రత్తగా అవన్నీ పాటించండి. ఎక్కడ ఏ చిన్న ప్రమాదం జరిగినా కానీ ఆఫీసర్లకు ఇంత పని వస్తుందేమో కానీ తర్వాత అల్టిమేట్గా నష్టపోయేది ఎవరు, ఇబ్బంది జరుగుతుంది. మనం చూస్తుంటాం అక్కడక్కడ ఇన్సిడెంట్స్, ఏమైతుందిలే ఇంత పెద్ద చాలా ఎంపీటీ గారికి సరే చాలా సందర్భాల్లో మనం పేపర్లో అక్కడ చూస్తుంటాం, ప్రాణాలు పోయిన సందర్భాలు కూడా మనం వినే ఉంటాం. ముఖ్యంగా ఈ మండపాల దగ్గర ఎలక్ట్రిసిటీకి సంబంధించి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ కనెక్షన్ తీసుకోవడము ప్లస్ ఇది వర్షాకాలం ముందు ఉంటుంది, కరెంటు తోటి చాలా డేంజర్. మీరు స్థానిక లైన్మెన్ ఎవరైతే ఉంటారో వాళ్ళని సంప్రదించి ఆ కరెంట్ కనెక్షన్ ఏముందో అది ప్రాపర్గా తీసుకోండి. ప్లస్ దాంతోపాటుగా గణేష్ మండపాల నిర్వహణ దగ్గర కూడా ప్రభుత్వ నిబంధనలు ఏవైతే ఉన్నాయో అవన్నిటిని పాటించి ఎవరికి ఇబ్బంది జరగకుండా ఈ కార్యక్రమాన్ని మీరందరూ జరుపుకుంటారని ఆశిస్తున్నాను. సో అందరికీ ఆల్ ద బెస్ట్. చాలా చక్కగా జరుపుకోండి, దాంట్లో భక్తితో జరుపుకోండి, ఎవరికి ఇబ్బంది కాకుండా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయండి. థ్యాంక్ యూ. ఈరోజు మన మాకూరు మండలంలో కూడా గణేష్ ఉత్సవాల గురించి సమావేశానికి ఏర్పాటు చేసిన మన గౌరవనీయులు సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు, మరియు అదేవిధంగా మన ఎస్ఐ గారు, అదేవిధంగా మండల మేజిస్ట్రేట్ తహసీల్దార్ గారు, మరియు ఈ గ్రామాల నుంచి వచ్చిన గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులకు, మరియు అదేవిధంగా మా యొక్క మీ మండలంలో కూడా గ్రామ పంచాయతీ సెక్రటరీ ఉన్నారు, అదేవిధంగా పోలీస్ సిబ్బంది ఉన్నారు. అందరూ విలేజ్ లెవెల్ ఆఫీసర్స్గా ఈ సమావేశానికి హాజరవుతున్నారు. కాబట్టి అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలుపుతూ, ప్రతి సంవత్సరము ఏ విధంగా అయితే మనం గణేష్ విగ్రహ ప్రతిష్టాపన చేసుకుంటామో అదేవిధంగా ఈ సంవత్సరం కూడా అదేవిధంగా ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది.
కాబట్టి మేము మా మన మండలంలో కూడా గ్రామాల్లో కూడా ఏదైతే సార్ చెప్పారో తహసీల్దార్ గారు చెప్పినట్టు అదేవిధంగా మనము ప్రతి గ్రామంలో కూడా విగ్రహాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. దానికి కమిటీలో కూడా సభ్యులు ఎవరైతే ఉన్నారో వారు నమోదు చేసుకోవాలి. అదేవిధంగా మా పంచాయతీ కార్యదర్శులు సిబ్బంది తీసుకుంటారు. అక్కడ వారసుగా ఉన్నది వారు ప్రత్యేకంగా ఈ నవరాత్రుల రోజు 11 రోజులు 10 రోజులు కానివ్వండి 9 రోజులు కానివ్వండి వారి యొక్క నిఘా ఉంటుంది. మా పంచాయతీ కార్యదర్శులు మరి సిబ్బంది ప్రతి దినం అక్కడ ఏం జరుగుతున్నది మరి ఎంపీడీఓ గారికి మరి రిపోర్ట్ ఇస్తారు. కాబట్టి ఎలాంటి సంఘటనలు జరగకుండా మనము మన దైవభక్తితో మన విఘ్నేశ్వరుడి యొక్క కరాలతో మనం ముందుకు జరగాలి ఉంటుంది. కాబట్టి మీరందరూ అంకిత భావంతో ఆ దైవం యొక్క మనము వెంబడించి ఏ విధంగా అయితే మనకు తోడ్పడతాడో గణేశుడు మనసుగా అన్ని కార్యంలో కూడా నిర్విఘ్నం లేకుండా కార్యక్రమాలు జరుపుకోవాలని ఆశిస్తూ ఈ సమయం ఇచ్చిన అందరికీ ప్రతి గ్రామం యొక్క కమిటీ సభ్యులకు నమస్కారం తెలుపుతూ సెలవు తీసుకున్నాం. సిఐసార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఉత్సవ మీటింగ్కు ఇచ్చేసిన మాకులూరు మండల ఎంఆర్ఓ గారికి, ఎంపీడీఓ గారికి, ఎస్ఐ గారికి, గ్రామస్తులకు, ఆర్గనైజర్స్ అందరికీ నమస్కారం. అందరికి వినపడుతుందా? అక్కడ ముందుగా అందరికి మామిడిపల్లి రాలేదా? వచ్చిండ్రా? అందరూ వచ్చిండ్రా? ఓకే, అందరూ పిల్లగానే వచ్చిండ్రు. థ్యాంక్ యూ. మీటింగ్ ఎందుకోసము అక్కడ లాస్ట్ టైంకి వినబడుతుందో లేదు. ఈ మీటింగ్ ఎందుకు పెట్టిండ్రు? ఇప్పుడు ఎంఆర్ఓ గారు చెప్పింది ఇంతకుముందు, అవునా కదా సార్? మేమేదో పండుగ వస్తుంది గణేష్ పెట్టుకొని మేమేదో చేసుకుంటామంటే మీరు మీటింగ్ పెడుతుండ్రు, ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు, ఏదో అప్లై చేసుకోమంటున్నారు, పర్మిషన్ తీసుకోమంటున్నారు, ఆన్లైన్లో నమోదు చేసుకోవాలనుకుంటున్నారు. మేము ఎందుకు నమోదు చేసుకోవాలి సార్? ఏది సార్ ఇదంతా అని అనిపిస్తుందా? నిజమా అనిపిస్తుందా? అవును, వెరీ గుడ్. ఎందుకు పెట్టుకోవాలి మరి మీటింగ్? చెప్పండి, అవసరమా ఈ మీటింగ్? ఈ మీటింగ్ ఎందుకు పెట్టుకోవాలా? దీని ఉద్దేశం ఏంటి? మీటింగ్ పెట్టినా పెట్టకుండా గణేష్లు అయిపోతాయి, ఏదో జరుగుతుంది, అయిపోతుంది, అవునా కాదా? కానీ ఎవరి కోసం మరి మేము ఎందుకు పెడుతున్నాం మీటింగు? ఎవరి కోసం పెడుతున్నాము అంటే మనకు ఈ పండుగ అనేది ప్రశాంతంగా జరగడానికి, శాంతియుత వాతావరణంలో జరగడానికి, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండడానికి, ప్రాణ నష్టము ఆస్తి నష్టము జరగకుండా ఉండడానికి ఈ మీటింగ్ ద్వారా మీ ప్రాబ్లమ్స్ కూడా ఏమైనా ఉంటే ఏదైనా రోడ్ వర్క్స్ చేపించేటివి ఉన్నాయా, ఎలక్ట్రిసిటీ పరంగా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, లేకపోతే ఏదైనా చెట్లు ఆన్ ది వేలో మీకు ప్రొసెషన్ వేలో ప్రాబ్లమ్స్ ఉన్నాయా, చెట్ల కొమ్మలు అడ్డొస్తుంది, ఇవన్నీ మీ ప్రాబ్లమ్స్ కూడా తెలుసుకొని నిన్న నేను మీ ఎస్ఐ గారు కూడా తిరిగినాం మీ రూట్లో, మెయిన్ ప్రొసెషన్ రూట్లో తిరిగి అన్ని నోట్ చేసుకున్నాం. కొంతవరకు మీరు కూడా ఏదైనా ప్రాబ్లమ్స్ చెప్తే నోట్ చేసుకొని రేపు మా కలెక్టర్ గారితో మీటింగ్ ఉంది, కోఆర్డినేషన్ మీటింగ్ ఉంది, చెప్పి మీ ప్రాబ్లమ్స్ కొంతవరకు క్లియర్ చేయడానికి ప్రతి సంవత్సరం మనం చూస్తూనే ఉంటాము. ఎన్ని మీటింగ్లు పెట్టినా ఏం చేసినా కానీ ఎక్కడో అక్కడ ఏదో ఇన్సిడెంట్ జరుగుతలేవా? గణేష్ల సందర్భంగా జరుగుతున్నాయా? ప్రొసెషన్ టైంలో గొడవలు కావడం కానీ, ప్రొసెషన్ టైంలో మీరు సరిగా ప్రికాషన్స్ తీసుకోకపోవడం వల్ల, బాబు ఒక్క 5-10 నిమిషాలు ప్రశాంతంగా కూర్చొని వినండి కొద్దిగా. ప్రొసెషన్ టైంలో మీరు సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల కరెంట్ షాక్ తగిలి చనిపోవడం కానీ, నిమజ్జనం సమయంలో చిన్నపిల్లలు వాళ్ళ పడడం కానీ, లేదా పెద్దవాళ్ళు పడడం కానీ, ఖచ్చితంగా ఎన్నో కొన్ని సంఘటనలు అక్కడో ఇక్కడో మనం పేపర్లో చూస్తాము, వాట్సాప్లో చూస్తాము, టీవీలో చూస్తాము. జరుగుతున్నాయా లేదా? జరుగుతున్నాయా? ఎందుకు జరుగుతున్నాయి మరి? ఎందుకు జరుగుతున్నాయి మీకు తెలియదా? ఇవన్నీ మేము చెప్పేటి అని తెలిసే మేమన్నీ అవే చెప్తాము. ఏం చెప్తాము? కంపల్సరీ మీరు పెట్టుకునే గణేష్ ప్లేస్ అనేది గవర్నమెంట్ ప్లేస్లో ఉండద్దు, రోడ్డుకు అడ్డంగా ఉండద్దు, ప్రైవేట్ ప్లేస్ అయితే ఆ ప్రైవేట్ ఓనర్ పర్మిషన్ తీసుకోవాలి, అవునా కదా? మండపం దగ్గర అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, భక్తి పాటలే పెట్టాలి, అక్కడ అసాంఘిక కార్యకలాపాలు చేయొద్దు, రోజు రాత్రి ఇద్దరు అక్కడ పడుకోవాలి. ఇవే చెప్పిండు ఎస్ఐ గారు ఇప్పటి వరకు. మా ఏసఐ గారు కూడా చెప్పిండు కావచ్చు. చెప్పిండా డైలీ ఇద్దరు పడుకుంటారా? ఎందుకు పడుకోవాలి? డైలీ ఇద్దరు, కనీసం ఒక 2-3 గణేష్ మండపం దగ్గర నైట్ హాల్ట్ చేయాలి. ఎందుకు చేయరు?
మరి చేయకపోతే మీరు ఈవినింగ్ పూజలు అవి చేస్తారు, ఏదైనా దీపం పెట్టి పోతారు, అది గాలికో వర్షానికో ఏదో అతుక్కొని మంటలై కాలిపోయే అవకాశం ఉంటుంది. ఏ కుక్కనో పిల్లో కోతియో పశువులు వస్తే మీరు పెట్టిన ప్రసాదం అదో ఏదో అన్ని పడేసి, లేదా తర్వాత ఆ విగ్రహం డ్యామేజ్ అయిన సందర్భాలు కూడా ఉంటాయి, చేతిరిగిపోవడము విగ్రహం పడిపోవడము. అప్పుడు ఫస్ట్ మీరు అనేది ఏంటి, మీరు ఏమంటారు ఫస్ట్ అట్లా జరిగితే? మీ గణేష్లో ఒకవేళ విలేజ్లో మీకు ఏమైనా కాంపిటీషన్ ఉంటే వాళ్ళు వేసింది సార్, లేదా ఇంకో కులం వాళ్ళు వేసిండ్రు మతం వాళ్ళు వేసిండ్రు అని అంటారు, ఎవరైనా అంటారా? దీని ప్రకారం అయితే మీరు ప్రతి గణేష్ దగ్గర ఒక మినిమం 1-2 సీసీ కెమెరాలు పెట్టుకోవాలి. పెట్టుకుంటారా మీరు? పెట్టుకోరు, అవునా కదా? ఎందుకంటే మీకు ఆర్థికంగా ఇబ్బంది అవుతుంది, అవునా కదా? కానీ డీజేలు పెట్టుకుంటామంటే రెడీ ఉంటారు. ఒక్కొక్క డీజే ఎంత ఉంటుంది, దానికి ముందు నుంచి ప్లానింగ్ చేస్తారు. 1 మంత్ ముందు నుంచి గణేష్ టైంలో యూత్ పిల్లలకి ఎక్కడ లేని యూనిటీ వస్తుంది, క్యాల్కులేషన్ ఉంటుంది. దీని డబ్బులు పక్కకు పెట్టేసేయాలి మొత్తం డీజేకి. లాస్ట్ రోజు ఏదైతే ఎంజాయ్మెంట్కి సంబంధించి ఉంటుందో ఆ క్యాల్కులేషన్ పర్ఫెక్ట్ ఉంటుంది. మిగతా క్యాల్కులేషన్స్ మిగతా దాని గురించి అంత ప్లానింగ్ ఉండదు, అవునా కదా? అది అట్లే జరుగుతుంది. మీకు తెలుసు, మాకు తెలుసు, పెద్దలకు తెలుసు, కానీ ఎవరు చెప్తలేరు. ఖచ్చితంగా ఒక 2 గణేష్ దగ్గర పడుకోవాలి. మా విలేజ్ పోలీస్ ఆఫీసర్ ఉన్నారు, మీరు ఏ గణేష్ దగ్గర ఏ రోజు ఎవరు పడుకుంటున్నారో వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తారు. 2 పేర్లు ఫోన్ నెంబర్లు మాకు ఇవ్వాలి. దాదాపు మనకు మాక్లూరు మండలంలో 250 అని చెప్పి ఎస్ఐ గారు 240-250 గణేష్ ఇన్స్టాలేషన్ అవుతున్నాయి. ఖచ్చితంగా అన్నీ కూడా మీరు ఆన్లైన్లో నమోదు చేసుకోవాలి. అది ఎందుకు నమోదు చేసుకోవాలి నేను చెప్తా, తర్వాత లాస్ట్కి చెప్తా. ఎలక్ట్రిసిటీ వాళ్ళు రాలేదు, ఎలక్ట్రిసిటీ వాళ్ళతో కూడా మాట్లాడిద్దాం అనుకున్నా. ఆ ఛాలెంజ్ 150-200 చిన్న ఛాలెంజ్ ఉంటుంది, అది దయచేసి అది కట్టుకొని తీసుకోండి. ఇట్లా కాకుండా మీరు ఇష్టం ఉన్నట్టు పెట్టుకొని ఏదైనా తెల్లారి జరగడానికి జరిగితే ఇబ్బంది అవుతుంది. ఎలక్ట్రిసిటీ వాళ్ళు జరగదు, ప్రశాంతంగా జరగాలని మీకోసం చెప్పేది తప్ప మిమ్మల్ని ఏదో కట్టడి చేయాలా, మిమ్మల్ని ఏదో ఇబ్బంది పెట్టాలా, మిమ్మల్ని ఏదో మొత్తము రిస్ట్రిక్షన్స్ పెట్టాలని కాదు. దయచేసి అర్థం చేసుకోవాలా. అందరు చదువుకున్న వాళ్ళు ఉన్నారు, యూత్ ఉన్నారు. ఈ 250 గణేష్లలో మట్టి గణపతులు ఎంతమంది పెడతారు? చేతులు ఎత్తండి. 250లో మట్టి గణేష్లు ఎంతమంది పెడతారు? మీరు ఇద్దరు ఒకటేనా వేరువేరా? ఒకటేనా వేరువేరా? ఏ విలేజ్? ముల్లాంగి. వెరీ గుడ్. మీదే విలేజ్? మట్టి గణపతి పెడతారు ప్రతిసారి. వెరీ గుడ్. మీది? రామచంద్రపల్లి. ఓన్లీ 4 250 గణేష్లో మాక్లూరు మండలంలో 4 మాత్రమే మట్టి గణపతి పెడుతున్నారు. మిగతా వాళ్ళు ఎందుకు పెట్టట్లేదు మట్టి గణపతిని? ఎందుకు పెట్టట్లేదు? మట్టి గణపతి తోటి పూజ చేస్తే మోక్షం ఉంటుంది, ఆ పవిత్రత ఉంటుంది, మనకు నిజంగా కూడా ఫీలింగ్ మంచిగా అనిపిస్తుంది. మట్టి గణపతి ఉంటే మనం నిమజ్జనం చేసినప్పుడు కూడా వాటర్ పొల్యూషన్ కాదు. ఇప్పుడు ఈ గణేష్ అన్నీ కూడా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కెమికల్స్తో తయారు చేసి నిమజ్జనం ఎక్కడ చేస్తున్నాము? మన మాక్లూరు మండలి అన్నీ కూడా దాదాపు మన గ్రామానికి సంబంధించిన చెరువులో వేస్తాము, లేదా గోదావరిలో వేస్తారా? గోదావరిలో వేస్తారా? అంతే కదా. ఇప్పుడు మన గ్రామానికి సంబంధించిన చెరువులో వేస్తే ఆ కెమికల్స్ అన్నీ మన లోపలికి వెళ్ళి మన గ్రామంలో మన బోర్ల ద్వారా మనకి తాగుతాం, వేరే వాళ్ళు ఎవరు తాగరు. ఇక్కడ వచ్చి ఎస్ఐసి, ఎంపీడీఓ, ఎంఆర్ఓ వీళ్ళందరూ అధికారులు చెప్తే మీకు వినడానికి ఇబ్బందిగా ఉంది, వినే ఓపిక లేదు. కానీ ఇవన్నీ ఎవరికి నష్టం జరుగుతుంది? దయచేసి ఆలోచించండి, పిల్లల భవిష్యత్తు ఆలోచించండి. అవన్నీ వాటర్ మీరే తాగుతున్నారు, మీ విలేజ్లో ఉంటాయి. లేదా గోదావరిలో వేసిందా, గోదావరి ద్వారా గవర్నమెంట్కి సంబంధించిన ఏదో స్కీమ్ ద్వారా మిషన్ కాకతీయ అన్న మిషన్ భాగీరథన మనకు తాగడానికి వస్తున్నాయి, మనమే తాగుతున్నాం. మళ్ళీ అవి ఎటో పోతలేవు. ఎందుకు మరి మీరు ఎందుకు ఆలోచిస్తలేరు? ఎందుకు మట్టి గణేష్ పెట్టుకుంటలేరు? ఎందుకు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కెమికల్స్ లైక్ చేస్తున్నారు? అది మీకే వదిలేస్తున్నాము. పెద్దలు ఉన్నారు ప్రతి గ్రామంలో కూడా, మీరు కట్టడి చేస్తే ఆ పిల్లలు ఎవరో కాదు, మీ పిల్లలే, మన పిల్లలే. ఇవన్నీ మీకు అది చెప్తేనే తెలుస్తుంది. ఎవరు కూడా చెప్పడం మానేసిండ్రు, వాళ్ళు ఏం చేస్తారు చేస్తే చూడడం నేర్చుకున్నారు. దయచేసి అందరూ కూడా వాళ్ళలాగా ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆదర్శంగా తీసుకొని నెక్స్ట్ టైం, ఇప్పుడు 4 ఉన్నాయి, నెక్స్ట్ టైం ఒక 50 మట్టి గణేష్ను మీరు పెట్టుకోవాలి, ఓకేనా? తర్వాత నిమజ్జనం ఎట్లా జరుగుతుంది మనది? 9th డేరా 11th? రాజశేఖర్ 11th తర్వాత 11th 13th చేయొద్దు, గ్రహణాలు ఉన్నదని వాట్సాప్లలో వస్తుంది. మీరు చూసిండ్రో లేదో చూసుకోండి. ఇప్పుడు నిమజ్జనం గురించి కూడా మీరు ఒకసారి ఆలోచిస్తే 11th రోజు మీరు తీసేది ఉంటే ఈవినింగ్ తీస్తారా? ఈవినింగ్ తీసి ఏ రోజు నిమజ్జనం అవుతున్నాయి? 12th రోజు పొద్దున్న, మధ్యాహ్నమా, సాయంత్రమా?
11th రోజు అయిపోతాయా? కావు. కొన్ని అయితే కావచ్చు, ఓకే, మిగతాయి కావు. అయితే 11th రోజు అనేది నిమజ్జనం చేయాలనుకుంటే మీరు 11th రోజు విగ్రహాన్ని ఒకసారి స్టార్ట్ చేసిన తర్వాత అర్ధరాత్రి 12 గంటల తర్వాత లోపే మీరు నిమజ్జనం చేస్తే మీకు మోక్షం ఉంటుంది. లేకపోతే అది అరిష్టం. మీరు తెల్లారి వరకు చేసి దాన్ని చేస్తే అది అరిష్టము. ఓన్లీ గణేష్ అంటే ఏమవుతుందంటే ఎంజాయ్మెంట్ కోసం చేస్తున్నారు. ఎవరు కూడా భక్తి శ్రద్ధలతోటి భజన చేసుకుంటూ పోయి నిమజ్జనం చేసేవాళ్ళు ఎందరు ఉన్నారు గణేష్లలో. ఓన్లీ సార్ మేము సౌండ్స్ పెట్టాము, బ్యాండ్ పెట్టాము, ఏం పెట్టాము, ఓన్లీ భజన చేస్తూ పోయి మేము అర్ధరాత్రి 12 గంటల లోపు నిమజ్జనం అయితే అనే గణేష్ ఎన్ని ఉన్నాయి పెద్దమా ఉందా? ఏం గణేష్ మీది? వీళ్ళకు కూడా చాలా గొప్ప. మీది ఏం గణేష్? వెరీ గుడ్. అంటే గణేష్ అంటే మన నిమజ్జనం ఎట్లుంది చూడండి, అందరు ఆలోచన చేయండి. గణేష్ స్టార్ట్ అవుతుంది, పిల్లలందరూ మందు తాగుతున్నారు, అక్కడ పెట్టే సౌండ్ ఎక్కువ ఉండాలి. డీజే సౌండ్ ఎక్కువ పెడితే ఏమవుతుంది? దానివల్ల లాస్ట్ ఇయర్ మీ మండలే మన మండలి పేరే ఉంది అక్కడ. మొత్తం మీటింగ్లు ఏ మీటింగ్లో అయినా మాకు మండలే చెప్తున్నారు. చనిపోయినట లాస్ట్ టైం, నేను కూడా లేను. డీజే సౌండ్ వల్ల ఒకళ్ళు చనిపోయి కేసు అయింది, మీకు తెలుసో లేదో. ఆ సౌండ్ సిస్టమ్ వల్ల చిన్నపిల్లలు కానీ, గర్భిణీలు కానీ, ముసలి వాళ్ళు కానీ, పేషెంట్లు కానీ చాలా ఇబ్బంది ఉంటుంది. అది ఎందుకు పోలీసు వాళ్ళు ఎందుకు డీజే పెట్టద్దని చెప్తారు? ఇప్పుడు మీరు డీజే పెట్టినా పెట్టకుండా ఉద్యోగస్తులు ఉద్యోగం నడుస్తూనే ఉంటుంది. కానీ అట్లా చూడరు, మీరు దాన్ని నెగిటివ్గా తీసుకుంటారు. డీజే పెట్టుకొని అన్ని డబల్ మీనింగ్ సాంగ్స్ పెట్టుకుంటారు. డబల్ మీనింగ్ సాంగ్స్ పెట్టుకొని మందు తాగి దేవుణ్ణి రోడ్డు మీద నిలబెట్టి మీరు ఎగిరి డ్యాన్స్ చేయడము గణేష్ అయిపోయింది. చూడండి అది ఎటుపోతుంది, సంస్కృతి ఎటుపోతుంది, మనం ఏం చేస్తున్నాము. మీరు ఎగురుతా ఉంటే చిన్నపిల్లలు ఊర్లో 6th, 7th, 8th, 9th, 10th పిల్లలందరూ కూడా మిమ్మల్ని చూసి ఎట్లా మోటివేట్ అవుతున్నారు, ఏం నేర్చుకుంటారు. వాళ్ళు కూడా గణేష్ నిలబెట్టి ఎగరతాం ట్రై చేస్తున్నారు. వాళ్ళు ఏం నేర్చుకుంటున్నారు, వాళ్ళ మైండ్లో ఏం ఫిక్స్ అవుతుంది, మిమ్మల్ని చూసి ఎగిరితే ఏం ఫిక్స్ అవుతుంది, ఏం జరుగుతుంది, వాళ్ళు కూడా అట్లనే అదే నేర్చుకుంటారు. గణేష్ ఇదే, గణేష్ అంటే ఇట్లనే మన సంస్కృతి, ఇది మనం ఇదే చేయాలని వాళ్ళందరూ ఫిక్స్ అయితే మిమ్మల్ని చూస్తారు. రాత్రి అంతా మీరు తాగేకరంగా చూస్తారు. వాళ్ళు పిల్లలు అదే నేర్చుకుంటారు, వాళ్ళు అదే ఫాలో అవుతారు, వేరేది ఏం ఫాలో కాదు. మీరు ఎంజాయ్ చేసేది ఉంటే ఏ పెళ్లి రోజు, ఏ సందర్భమో, ఇంకేదో అకేషన్లో ఎంజాయ్ చేయాలి. కానీ దేవుణ్ణి పెట్టుకొని రోడ్డు మీద పెట్టి తాగి మొత్తం ఏదేదో పాటలు పెట్టి తెల్లారేదానికి ఎగిరి రాత్రి వదిలేసి దేవుడు అవసరం లేదు, మనకు రెస్ట్ తీసుకొని మళ్ళీ పొద్దునొచ్చి ఎనర్జీ కోసం మళ్ళీ ఎగిరే వాళ్ళు ఉన్నారు. అట్లా ఈ మండలం ఉందా? రాజశేఖర్ అట్లా అవుతుందా? వదిలేసిపోతారా? కొన్ని విలేజ్లు ఉంటారు ఇక్కడ కూడా. చూడండి, మీరు ఆలోచించండి. సంస్కృతి ఏంటి, మనం చేసేది ఏంటి, మనం ఎందుకోసం గణేష్ నిలబెడుతున్నాం, ఏం చేస్తున్నాము? ఓన్లీ ఎంజాయ్మెంటేనా గణేష్ అంటే? దేవుడు కూడా మిమ్మల్ని పెద్ద డీజే పెట్టి డ్యాన్స్ చేసి తాగేయమని చెప్తలేడు. మనం అది క్రియేట్ చేసుకుంటున్నాం, గణేష్ ఎగరడం, డ్యాన్స్ చేయడం అనేది. అవునా కాదా? ఒకసారి ఆలోచన చేయండి దయచేసి. ఇవన్నీ చెప్పేటి మీ మంచి కోసమే. ఉద్యోగస్తులు మేము వస్తాము, ఏదో సంవత్సరం 2 సంవత్సరాలు ఉండిపోతాము, మాకు చెప్పినా చెప్పకుండా ఉద్యోగం గడిచిపోతుంది. అది కాదు, చెప్పేది మీ గురించి. ముందుగా ముఖ్యంగా పెద్ద మనుషులు ముందుకు రావాలా, ఇది మార్పు తీసుకురావాలా. ఇంకోటి, ఇప్పుడు చివరిగా నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. సార్ పర్మిషన్ తీసుకోకపోతే ఏమవుతుంది, మీరు ఆన్లైన్లో నమోదు చేసుకోమంటున్నారు, లేదా ఎలక్ట్రిసిటీ పిలిచి ఛాలెంజ్ కట్టమంటున్నారు. ఇవన్నీ చేసుకోకపోతే ఏమవుతుంది అనే క్వశ్చన్ మీలో మెదలచ్చు. ఏదో చేస్తారు కానీ మీరు చేసుకోకుండా 1-2 మిస్ అయినా మేమేం కదా బలవంతం చేయము. కానీ ఎప్పుడు ప్రాబ్లం అవుతుంది, ఏంది అంత మంచి జరుగుతుంది, మంచి ప్రతి ఒక్కరు మంచి జరగాలని కోరుకుంటారు, చెడు జరగాలని కోరుకోరు. నేను 2013లో ఎస్ఐగా ఉన్నప్పుడు నిర్మల్ జిల్లాలో ఎస్ఐగా పనిచేస్తున్నప్పుడు ఒక చిన్న ఉదాహరణ చెప్తా, దయచేసి అందరూ ఒక 2 నిమిషాలు వినండి. ఏంటంటే ఇట్నే పర్మిషన్స్ తీసుకోమన్నాము, మీటింగ్ పెట్టాము, తీసుకునే వాళ్ళు తీసుకున్నారు. ఒక చిన్న తాండాలో ప్రతిసారి ఒకటే గణేష్ నిలబెడుతుండే విలేజ్ మొత్తం. ఆసారి ఏం చేసిందంటే వాళ్ళు ఏదో వర్గాల్లో ఏదో గొడవలు అయిపోయి దాదాపు 45, 50, 55 ఏజ్ ఉన్న వ్యవసాయం చేసుకునే వాళ్ళే ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు కొత్త ఒక గణేష్ పెట్టిండ్రు. పోలీసులు అదేం నమోదు చేసుకోలేదు, పర్మిషన్ తీసుకోలేదు, అంతా బాగానే ఉంది. నిమజ్జనం రోజు ఏం చేసిందంటే ఇప్పుడు నిమజ్జనం రోజు మీకు ఒక 2 పనులు, మినిమం 2 పనులు ఉంటాయి వీళ్ళకి. ఒకటి విగ్రహం పెట్టుకుంటారు, ఒకటి అది బాక్సులు కానీ అది జనరేటర్ పెట్టుకుంటారు కదా. జనరేటర్ పెట్టుకుంటారా, కొండలు పెట్టుకుంటారా? ఎట్లా చేస్తారు? జనరేటర్ పెట్టుకుంటారు. ఇప్పుడు అది కొండ సిస్టమ్ పోయిందా? ఉంది, పల్లెటూళ్ళలో ఉంటుంది నాకు తెలుసు. అది నేను చెప్పేది కూడా పల్లెటూరు చిన్న తాండాది ఇష్యూ. నిమజ్జనంలో ఏం జరిగిందంటే వాళ్ళు 2
త్వరగా అయిపోయి పెట్టుకున్నారు. కాంపిటీషన్లో మంచిగా రాత్రి 2 గణేష్లు కూడా వేసిండ్రు. మా కనీసం అది గణేష్ పెట్టింది తెలియదు, గణేష్ నిమజ్జనం అనేది కూడా మాకు ఇంటిమేషన్ ఇవ్వాలి. నిమజ్జనం అయితే కనీసం మేము బందోబస్తు పంపించి మీకే గొడవలు కాకుండా చూస్తాం. మేము ఇబ్బంది పెట్టాం. మీరు అనుకుంటారు వేరేలాగా అనుకుంటారు. అయితే నైట్ మొత్తము అందరు తాగినారు, విలేజ్ అంతా తాగినారు. ఆ 2 గణేష్ కాంపిటీషన్ నడుస్తున్నాయి. వీళ్ళు ఈ గణేష్ వాళ్ళు ఏం చేసిందంటే 2 వెహికల్ మాట్లాడుకొని 2 ముస్లిం డ్రైవర్లను పెట్టుకున్నారు. ఈ ఏదైతే డీజే సిస్టమ్ నడుస్తుందో దానికి డైరెక్ట్ విలేజ్ మెయిన్ వైర్లకు కొళ్ళు పెట్టుకున్నారు. ఏం చేయాలి, అక్కడ ఒక అరగంట ఎగిరిన తర్వాత ముందుకోవాలంటే కొళ్ళు జరుపుకోవాలా, ఈ వెహికల్ జరుపుకోవాలా, మళ్ళీ ఎగరాలా, ఇట్లా సిస్టమ్ నడుస్తుంది. అందరు తాగినారు. ఏమైందంటే ఆ కొళ్ళ వైర్లో ఎక్కడ లేదో వైర్ కట్ అయిపోయి ఆ ట్రాలీకి పవర్ సప్లై అయింది. పవర్ సప్లై అయ్యి లోపల డ్రైవర్ చనిపోయిండు. వీళ్ళు ఎగిరేది ఎగురుతూనే ఉన్నారు. పాట చేంజ్ చేయమని అరుస్తూ ఉన్నారు. పాట చేంజ్ చేయమని అరిస్తే వాడు పాట చేంజ్ చేస్తలేడు. ఒక్కోడు వచ్చి ట్రాలీ డోర్ తీయగానే డెడ్ బాడీ కింద పడ్డది. వీరికి కూడా షాక్ వస్తుంది. ఆ ఊర్లో ఒక యూత్ పిల్లడు మందు తాగుకుంటుంటే ఇమ్మీడియట్గా కర్ర తీసుకొని అందరు తాగినారు. విపరీతమైన సౌండ్, ఏం జరుగుతుందో పక్కనికి ఏం జరుగుతుంది, ఎట్లా వస్తుంది సౌండ్, జల్ అని ఏం జరుగుతుందో కూడా తెలియదు. వాడు అలర్ట్ ఉండి ఆ కర్రతోటి ఆ కనెక్షన్ తీసేసిండు. సరే ఇప్పుడు వాడు చనిపోయాడు. డ్రైవర్ని కూడా ముస్లిం డ్రైవర్ పెట్టాడు. ఏం చేయాలి ఇప్పుడు? సరే ఇప్పుడైనా ఏం చేయాలా? ఇప్పుడు కూడా పోలీస్కి ఏం అవసరం లేదా, సంబంధం లేదా? పోలీసుకు 12-1 గంటలకు జరిగింది అది ఇన్సిడెంట్. 1 గంటకు చెప్పాలంతా 12 చెప్పలేదు మాకు. 12 గంటలకు చెప్పలే, 1 గంటలకు చెప్పలే. అట్లనే ఉన్నది డెడ్ బాడీ, గణేష్ అట్లనే ఉంది, వెహికల్ అట్లనే ఉన్నాయి. తెల్లారిపోయింది 7 అయింది. అది నిర్మల్ జిల్లా, కమ్నల్ జిల్లా, బైసా నుండి, నిర్మల్ నుండి, కానాప్ నుండి వేల మంది ముస్లిమ్స్, వేల మంది హిందువులు వచ్చేసిండు. 7-7:30 నాకు ఎస్ఐకి ఫోన్ చేసిండు అప్పుడు జరిగిందని. నేను పోయేసరికి 8-9 అయ్యేసరికి ఇవాళ రేపు ఏది ఆగదు వాట్సాప్లో. వేల మంది ఎండిపోయారు. చిన్న తాండాలి. ఇక ఫోర్స్ వచ్చింది, అది వచ్చింది, మేము వాళ్ళకు చెప్పినాము, కంట్రోల్ చేసినాము. పాపం వాళ్ళు కూడా కోఆపరేట్ చేసిండు. అన్నీ జరిగింది. ఒక డాక్టర్కు రిక్వెస్ట్ చేసి అక్కడనే మేము అన్ని బట్టలు అక్కడనే పోస్ట్ మార్టం చేయించినాము, అంతా చేసినాము, అయ్యేదాకా ఉన్నాము. ఎవరైతే 45 to 55 ఏజ్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు 11 మంది కలిసి పెట్టిండ్రు. 11 మంది మీద డీజే ఆర్గనైజర్స్, జనరేటర్ పెట్టిన వాళ్ళ మీద అటెంప్ట్ మర్డర్ కేసు అటెంప్ట్ మర్డర్ కాదు, 304 Part 1 ఉంటుంది. అది దాదాపు మర్డర్ కేసు లాంటిది పెట్టి ఎలక్ట్రిసిటీ యాక్ట్ పెట్టి 11 మందిని రిమాండ్ చేస్తే 2 నెలలు బెయిల్ రాలేదు. ఏం కానంత వరకు ఎవరు అడగరు. మా అవసరం లేదు, మేము కూడా చేసుకోకపోతే వచ్చి మేము డిస్టర్బ్ చేయము. ఏదైనా చిన్న జరగరాని పొరపాటున జరిగితే అన్నీ వస్తాయి. మీరు ఎలక్ట్రిసిటీ పర్మిషన్ తీసుకున్నారా, ఛాలెంజ్ కట్టినరా, పోలీస్ పర్మిషన్ తీసుకున్నారా, ఇవన్నీ వస్తాయి. వాళ్ళందరినీ 2 నెలలు చేరిపోయారు, 2 months పోయారు. మన బ్యాడ్లకు మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా ఆ లొల్లిలో దాంట్లో ఏదో జరుగుతుంది. చాలా పెద్ద ఇష్యూ అయిపోయింది. అందరు జైలు పోయినరు. పాపం వాళ్ళంతా వ్యవసాయం చేసుకునే వాళ్ళు మా చేతుల ద్వారానే జైలు పంపాల్సి వచ్చింది. చాలా సఫరైన, చాలా పెద్ద కేసు అది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాం మీకు. అట్లా ఏది చెప్పినా మేము అనుభవంతో ఎక్కడో ఏదో జరిగి ఉంటుందని దాని రిలేటెడ్ మేము చెప్పడానికి ప్రయత్నం చేస్తాము. మిమ్మల్ని కట్టడి చేయడానికి, ఇబ్బంది చేయడానికి కాదు. అసలు మీటింగ్ పెట్టి పిలిస్తేనే మీరు మరి స్వచ్ఛందంగా వచ్చిండ్రో బలవంతంగా వచ్చిండ్రో నాకు తెలియదు. స్వచ్ఛందంగా నచ్చిందా? వెరీ గుడ్. మేము చెప్పేది మీకోసమే, మంచిగా జరగాల, అంత ప్రశాంతంగా అయిపోవాలనే ఉద్దేశం తప్ప మిమ్మల్ని ఏదో చేస్తే మాకేమి రాదు. స్పెషల్గా మాకేమి స్పెషల్ అలవెన్స్లు ఏమి ఉంటాయి దీనికోసం. మీకు మంచి జరగాలని చెప్పడమే. దయచేసి అందరూ కూడా ఇవన్నీ పాటించండి. మీకోసమే చెప్పేది. ప్రశాంతంగా జరుపుకొని మన మాకులూరు మండలం ఆదర్శంగా ఉండాలి. నెక్స్ట్ టైం ఇప్పుడు 4 కాదు, 50 కాదు, 100 పెట్టాలి. 100 మట్టి విగ్రహాలు పెట్టండి. కొంచెం సంస్కృతిని ప్రోత్సహించండి. ప్రశాంతంగా జరుపుకుంటారని కోరుకుంటున్నాను. మేము పిలవగానే వచ్చినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు. ఎలక్ట్రిసిటీ వాళ్ళు గణేష్ పెడుతున్నారు కానీ పర్మిషన్ కూడా ఖచ్చితంగా అందరూ తీసుకోవాలి సార్. ఎందుకంటే మీరు పర్మిషన్ తీసుకుంటే అక్కడ నా కాల్ మర్చిన అని మా సపోర్ట్ ఉంటుంది సార్. ఎందుకంటే మనం ఏదైనా యాక్సిడెంట్ ఏదైనా అయిందనుకో దురదృష్టవశాత్తు మనం పర్మిషన్ తీసుకుంటే దానికి సంబంధించింది ఏదైనా వర్క్ వస్తుంది సార్. మరియు అనుకోండి ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా కానీ కాల్ చేయండి సార్, రెస్పాండ్ అవుతుంది.